ఈరోజు నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ కష్టాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఇంత అప్పు ఉందని నువ్వు అప్పులు చూసి భయపడుతున్నావేమో, ఈరోజు నీకున్న రోగాన్ని చూసి భయపడుతున్నావేమో, ఇది మరణకరమైన రోగము, దీన్ని నేను జయించలేను అనుకుంటున్నావేమో, ఎంత భయంకరమైన అప్పు, ఇది నేను తీర్చలేను అనుకుంటున్నావేమో, మరి నా చుట్టూ ఉన్న శత్రువు నాకంటే బలాఢ్యుడు, నేను జయించలేనని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నాడు, నువ్వు కాదు వెళ్ళేది ఆ శత్రువు మీదకు, ఆ శత్రువు మీదకు నువ్వు కాదు వెళ్ళేది, ఆ శత్రువు మీదకు నీ దేవుడే నీకంటే ముందుగా పోవచ్చున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అవి మోషే ఇజ్రాయేలు ప్రజలను మరి నడిపిస్తున్న దినాలు. ఐగుప్తు చెరలో నుండి ఇశ్రాయేలు ప్రజలు మరి మోషే నాయకత్వంలో విడిపించబడి వారు కనాను ప్రయాణం అవుతున్న దినాలు. కనాను ప్రయాణంలో వారి యొక్క అరణ్య యాత్రలో ఎన్నో పరిస్థితులను ఎదుర్కొని వారు ఇక కొద్ది దినాల్లో కొన్ని మైళ్ళ దూరంలో కనాను చేరుకునే ఆ పరిస్థితుల్లో వారు ఉన్నారు. అటువంటి సమయంలో మోషే ఎంతగానో వారిని నడిపిస్తూ వచ్చున్నారు. మోషే చివరి దశలోనికి వచ్చేశారు. అప్పటి వరకు ఎంతో దేవుడు తనకి ఏమైతే చెప్పారో, ఏ రీతిగా ఇశ్రాయేలు ప్రజలను నడిపించమని చెప్పారో ఆ రీతిగా దేవుడు చెప్పిన ప్రతి విషయాన్ని మోషే జరిగిస్తూ ఎంతో సాత్వికంగా వారిని నడిపిస్తూ వచ్చాడు మోషే. ఇక చివరి దినాల్లో ఉన్నారు వాళ్ళు. కొన్ని మైళ్ళ దూరంలో, అతి కొద్ది దూరంలోనే కనాను చేరుకోబోతున్న ఆ పరిస్థితుల్లో మోషేతో దేవుడు చెప్పారు ఏమనంటే, నువ్వు ఆ దేశంలో ప్రవేశించవు, నీ యాత్ర ఇక్కడితో ముగిసిపోతుంది అని దేవుడు మోషేతో చెప్పినప్పుడు మోషే మరి ఇక తన వృద్ధాప్యంలోనికి వచ్చేస్తున్నాడు. అటువంటి సందర్భంలో మోషే ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని సూచనలు వారికి తెలియచేస్తూ, మరి ఆయన నాయకుడిగా ఇప్పుడు ఉండట్లేదు కనుక వారిని బలపరుస్తూ, వారెక్కడ కూడా అధైర్యపడతారేమోనే ఉద్దేశంతో వారిని ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, వారికి కావలసిన ప్రతి ఒక్క సంగతులు వారికి బోధిస్తూ, ఆ కనాను ఎలా ఉంటుంది, అక్కడ పరిస్థితులు ఏంటి మరి అని వారితో మాట్లాడుతూ వారిని నడిపిస్తున్న దినాలు, వారిని ప్రోత్సాహపరుస్తున్న దినాలు ఆ దినాలు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దైవజనమా అన్నీ కూడా క్షుణ్ణంగా వారికి బోధిస్తున్నాడు. వారు ఎలా ఉండాలి అనేది కూడా వారికి బోధిస్తూ వస్తున్నాడు. బోధిస్తూ వస్తూ ఆయన వారికి చెబుతున్నారు కదా. ఏమని చెబుతున్నారంటే, మీరు ఇంకా కొన్ని మైళ్ళ దూరంలోనే మీరు కనాను చేరుకోబోతున్నారు. మరి అక్కడున్న ప్రజల పరిస్థితి ఏంటో, అక్కడున్న వారు ఎలా ఉన్నారో అవన్నీ విషయాలు కూడా మోషే వారికి తెలియచేస్తూ ఉన్నాడు. మరి అంతకుముందు మోషే వేగులు వారిని పంపారు. ఆ యొక్క ప్రాంతాన్ని చూడాలని పంపినప్పుడు ఆ యొక్క మరి వేగు చూడడానికి వెళ్ళిన ప్రజలు కొంతమంది చూసి చెప్పారు ఏంటంటే, అక్కడున్న ప్రజలు చాలా బలాఢ్యులుగా ఉన్నారని, అక్కడున్న వారు చాలా అధిక బరువులైన కూడా ఈజీగా మోసేస్తున్నారని వారిని కొంతమంది చెప్పారు. ఏమనంటే, వారిని మేము జయించలేము, వారిని మనము గెలవలేము, మరి మేము మా దారేదో మేము చూసుకుంటామని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో వారిని మనము గెలవగలుగుతామని చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఆ మాటలు మోషే హృదయంలో జ్ఞాపకం ఉన్నాయి కనుక మోషే చెబుతున్నాడు ఏమనంటే, అక్కడున్న ప్రజలు చాలా బలాఢ్యులు, వాళ్ళు చాలా ఎత్తరులు, అంటే చాలా హైట్ ఉన్న, చాలా ఎత్తున్న వారు చాలా బలం కలిగిన వారు. మరి వారిని చూసి మీరు భయపడవాకండి, వారిని చూసి అధైర్యపడవాకండి. మరి దేవుడు ఖచ్చితంగా
మరి మనకు ఆ దేశాన్ని ఇస్తాడు, మీరు ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటారు అని మరి మోషే వారికి తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ దైవజనమా, మరి ఆ మాటలు మనం చదువుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాము కొన్ని వచనాలు. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము గల జనములను, ఆకాశమంటూ ప్రాకారం గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుటకై నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, వారు నీవు ఎరిగిన అనాకీయుల వంశస్థులు. అనాకీయుల ఎదుట ఎవరు నిలవగలరు అను మాటను వింటివి కదా అని వారితో మోషే మాట్లాడుతున్నారు. ఎలాంటి వారంట వారు? నాన్న ఇశ్రాయేలు ప్రజలందరితో చెప్తున్నారు. వారంట నీకంటే గొప్ప బలము గల జనులు, ఆకాశం అంటే ప్రాకారాలు ఉన్నాయంట అక్కడ. దేవుని పిల్లలారా, ఆకాశం అంటే ప్రాకారాలు కట్టారంట వాళ్ళు. మరి ఇశ్రాయేలు ప్రజల కంటే గొప్ప బలం కలిగిన వారంట వాళ్ళు. యోర్దాను మీరు దాటబోతున్నారు, యోర్దాను దాటిన తర్వాత వారు మీకు ఎదురవుతారు. మీరు వెళ్తున్న అక్కడ ప్రజలు చాలా బలం కలిగిన వారు, ఉన్నతమైన ప్రాకారాలు, ఆకాశాన్ని అంటే ప్రాకారాలు కట్టారు. ఇశ్రాయేలు ప్రజలకు అటువంటి గృహాలు ఉన్నాయంటారా? వారికి లేవు. వారు గుడారాల్లో బ్రతుకుతూ వచ్చారు, గుడారాల్లో జీవిస్తూ వచ్చారు. వారిని చూసి చెప్తున్నాడు మోషే, చెప్తున్నాడు మీరు వెళ్తున్న యోర్దాను మీరు దాటబోతున్నారు. ఇప్పుడు ఆ యోర్దాను దాటిన తర్వాత మీకు ఎటువంటి దేవుడు కనిపిస్తారంటే వారు మీకంటే చాలా గొప్ప బలం కలిగిన వారు ఉన్నారు. ఆకాశాన్ని అంటిన ప్రాకారాలు మీకు కనపడతాయి. అంత మాత్రమే కాదు, అక్కడ ఎవరున్నారో తెలుసా? అనాకీయులు ఉన్నారు అక్కడ. మీకు ఒకటి సంగతి తెలుసు కదా, ఏంటంటే అనాకీయుల ముందు ఎవరు నిలవలేరన్న సంగతి మీకు తెలుసు కదా. మాట్లాడుతున్నారు అనాకీయులు అంటేనంట వారు చాలా బలం కలిగిన వారు, చాలా ఎత్తున్నవారంట. వారిని చూస్తేనే భయపడిపోతాం. ఉన్నత దేహులు, ఉన్నతమైన దేహాలు కలిగిన వారు. వారికి ఒక సామెత ఉందంటే, ఒకటి విషయాన్ని అందరూ చెప్పుకుంటారంట. ఏంటంటే అనాకీయుల ముందు ఎవ్వరు నిలవలేరంట, ఏ శత్రువు నిలవలేరంట, ఎటువంటి వారు నిలవలేరంట. అంత బలం కలిగిన వారు అనాకీయులని, అంత గొప్ప దేహులు, ఉన్నతమైన దేహాలు కలిగిన వారు అనాకీయులని మీరందరూ కూడా వింటారు కదా అని ఇశ్రాయేలు ప్రజలతో మోషే చెబుతున్నాడు. అటువంటి వారి మధ్యకు మీరు వెళ్ళబోతున్నారు, మీరు ఇప్పుడు యోర్దాను దాటబోతున్నారు. వారితో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవజనమా, అనాకీయులు ఎటువంటి గొప్ప బలాఢ్యులంటే, ఇశ్రాయేలీలకు ఎప్పుడు కూడా శత్రువులు ఎవరంటే ఫిలిస్తీయులు. మరి శత్రువులు కదా. ఆ శత్రువులు ఇశ్రాయేలు ప్రజల మీదకు ఒకసారి వారు లేచినప్పుడు, ఆ యొక్క ఫిలిస్తీయులు దండు ఇశ్రాయేలీల మీదకి వచ్చినప్పుడు మనకు తెలుసు, బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉంది. ఏంటంటే వారి మధ్యలోంచి గొల్యాతు లేపబడ్డాడని. ఆ గొల్యాతు ఎవరనంటే అనాకీయుల వంశానికి చెందినవాడే. అనాకీయుల వంశానికి చెందిన మరి ఆ గొల్యాతు ఎటువంటి వాడంట మనమందరికీ తెలుసు. ఎటువంటి వాడు? 6 మూరల జానుడు కలిగిన వాడు, ఉన్నతమైన దేహం కలిగిన వాడు, మహాబలం కలిగిన వాడు. అందుకే కదా అటువంటి అనాకీయుడిని చూసి, అటువంటి బలాఢ్యుడిని చూసి ఇశ్రాయేలీలందరూ కూడా గడగడ వణికిపోయారు కదా. సౌలు గురించి రాయబడి ఉంది. సౌలు కూడా చాలా పొడవైన మనిషి అంట, చాలా ఎత్తైన మనిషి అంట. అటువంటి సౌలు రాజుగా ఉన్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. అటువంటి సౌలే అటువంటి బలాఢ్యుడిని చూసి వణికిపోయాడు, భయపడిపోయాడు కదా. ఆయన యుద్ధ రంగంలో లేడు, ఆయన ఇంటి దగ్గర కూర్చున్నాడు, ఆయన రాజభవనంలో ఉన్నాడు. రాజు అంటే అనాకీయులు అటువంటి ఉన్నతమైన దేహాలు కలిగిన వారు, అటువంటి బలాఢ్యులు అనమాట. అందుకనే కదా వాడు రంకెలేశాడు. 40 దినాలు, 40 పగళ్ళు, 40 రాత్రులు ఇశ్రాయేలు ప్రజల మీద రంకెలేస్తూ వచ్చాడు.
ఏమన్నాడు? నన్ను ఎవరైనా జయించగలుగుతారా? నా మీదకి యుద్ధానికి ఎవరైనా వస్తారా అని రంకెలు వేశాడు కదా. దేవుని పిల్లలారా, ఒక నానుడి ఏంటంటే అనాకీయుల ముందున ఎవ్వరు నిలవలేరంట. అంత బలాఢ్యులు చెప్తున్నాడు మోషే కూడా. అటువంటి బలాఢ్యులు, ఉన్నతమైన దేహాలు కలిగిన వారు, అటువంటి వారి మధ్యకు మీరు వెళ్తున్నారు, యొర్దాను దాటబోతున్నారు, వారు మీకు ఎదురవుతారు ఇప్పుడు అంటూ ఆయన అంటున్నాడు కదా 3వ వచనంలో. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్నివలే నీ ముందర దాటిపోవచ్చున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన చెప్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ధైర్యపరుస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలను ప్రోత్సాహపరుస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు దేవుని బలాన్ని గురించి చెబుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడ కూడా బలహీనలు కాకుండా ఉండాలని దేవుని యొక్క శక్తిని, దేవుని బలాన్ని ఆయన చెబుతూ ఆయన అంటున్నాడు, ఉన్నతమైన దేహంలో మీరు ఎదుర్కోబోతున్నారు, మీరు మహాప్రాకారం కలిగిన పట్టణాల్లో అడుగు పెట్టబోతున్నారు. ఇదిగో వారిని చూసి మీరు భయపడకండి. ఎందుకనంటే మరి మీ ముందర దహించు అగ్ని అయిన యెహోవా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన నీ ముందర పోవచ్చున్నాడు. హల్లెలూయా. నీ ముందర నడుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. నీ ముందర వెళ్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయాన్ని చెబుతున్నాడు. ఏంటంటే మీతో ఎవరు రాబోతున్నారంటే మీకంటే ముందుగా దేవుడు నడవబోతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు ఎవరనంటే మనకు ముందుగా నడిచే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన వెనక నడిచే దేవుడు కానే కాదు. ప్రియ దేవుని పిల్లలారా, కొంతమంది ఏమంటారంటే నువ్వు వెళ్ళు నేను వస్తానంటారు, వెనక వస్తానంటారు కదా. ఈ సమస్య ఉంది, మరి ఇంత నా ఎదుట అంత శోధన ఉంది, ఇంత శత్రువు ఎదురై ఉన్నాడు నా చుట్టూ అనంటే నువ్వు వెళ్ళు, ఆ సమయానికి నేను వస్తానని కొంతమంది చెప్తారు. నువ్వు ఎవరి మీద అయితే ఆశ పెట్టుకున్నావో, ఎవరైతే నీకు తోడుగా ఉంటారనుకున్నావో, ఎవరైతే నీకు అండగా ఉంటారని అనుకున్నావో, మరి ఆ వ్యక్తులు ఏం చెప్తారంటే నువ్వు వెళ్ళు, ఆ సమయానికి నేను వస్తాను అని చెబుతారు. కానీ నీ దేవుడు, నా దేవుడు, మన దేవుడు చెబుతున్నాడు, నువ్వు కాదు ముందు అడుగు పెట్టేది, నీకంటే ముందుగా నేను వెళ్ళబోతున్నాను అక్కడికి అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనమా, ఏ సమస్య నిన్ను వణికిస్తుందో, ఏ ఇబ్బంది నిన్ను వణికిస్తుందో, ఏ కష్టం నిన్ను వణికిస్తుందో, ఏది చూసి నువ్వు భయపడుతున్నావో, దేన్ని చూసి నువ్వు కృంగిపోతున్నావో, దేన్ని చూసి నువ్వు ఈ రోజున మరి కృంగిపోయిన స్థితిలో కూర్చున్నావో, నీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నీకు ముందుగా నేను పోవచ్చున్నాను అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, మోషే చెబుతున్నాడు, ఆయన దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడు. ఎవరంట? మన దేవుడు ఎవరంట? చెప్పండి నాన్న. దహించు అగ్ని అయిన దేవుడు. హల్లెలూయా. నీ దేవుడు ఎవరో చెప్పనానా? నీ నోటితో చెప్పనానా? ఎవరినానా? దహించు అగ్ని అయిన దేవుడు. హల్లెలూయా. దహించు అగ్ని అయిన దేవుడు నీకు ముందుగా వెళుతున్నప్పుడు ఏ శత్రువు నిలవగలుగుతాడు, ఏ ఇబ్బంది నిలవగలుగుతుంది, ఏ ఆపద నిలవగలుగుతుంది, ఏ కష్టం నిలవగలుగుతుంది, ఎటువంటి బలాఢ్యుడైన శత్రువు ఆయన నిలవలేడు. ఎందుకనంటే ఆ శత్రువును ఆయన దహించి వేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దైవ జనమా, దేవుడు రాత్రి నీతో కూడా మాట్లాడుతున్నాడు నాన్న. ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజు నీ సమస్యను చూసి నువ్వు భయపడుతున్నావేమో, నీ కష్టాన్ని చూసి నువ్వు భయపడుతున్నావేమో, ఇంత అప్పు ఉందని నువ్వు అప్పును చూసి భయపడుతున్నావేమో, ఈ రోజు నీకున్న రోగాన్ని చూసి భయపడుతున్నావేమో, ఇది మరణకరమైన రోగము, దీన్ని నేను జయించలేను అనుకుంటున్నావేమో, ఎంత భయంకరమైన అప్పు, ఇది నేను తీర్చలేను అనుకుంటున్నావేమో, మరి నా చుట్టూ ఉన్న శత్రువు నాకంటే బలాఢ్యుడు,
నేను జయించలేనని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నాడు, నువ్వు కాదు వెళ్ళేది ఆ శత్రువు మీదకు, ఆ శత్రువు మీదకు నువ్వు కాదు వెళ్ళేది, ఆ శత్రువు మీదకు నీ దేవుడే నీకంటే ముందుగా పోవచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు నీకు ముందుగా నడవబోతున్నాడు. ఆయన నీకు ముందుగా నడిస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ముందు ఏది నిలవలేదు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కదా ఆయనకు ముందు ఏది నిలవలేకపోయింది. ఆయన చెప్తున్నాడు, యోర్ధాను మీరు దాటబోతున్నారు ఇప్పుడని. యోర్ధాను అనగా మరణము, యోర్ధాను అనగా మృతము. ప్రియ దేవుని బిడ్డలారా, దానిని దాటించడానికి ముందుగా ఎవరు నడుస్తున్నారంటే దేవుడే ముందుగా నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడే ముందుగా నడుస్తున్నాడు కనుక యోర్ధాను నది మరి చీలిపోయి యోర్ధాను ఏమైందంటే ఏకర్రాశిగా నిలిచిపోయింది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా. నీ దేవుని ముందు ఏది నిలవలేదు. నీ దేవుడు ఎక్కడ నడుస్తున్నాడు నాన్న? నీకు ముందుగా నడుస్తున్నాడు ఆయన. నీకు ముందుగా నడిచే దేవుడు ఆయన కదా. నీకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎక్కడున్నాడు ఆయన అంటే వారికి ముందుగా నడుస్తున్నాడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. నువ్వు పడవలసిన అవసరం లేదు. శత్రువుని చూసి కృంగిపోవలసిన అవసరం లేదు. శత్రువుని బలాన్ని చూసి నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇన్ని రోజులు నువ్వు భయపడుతున్నావేమో. ఆ ఇశ్రాయేలు ప్రజలు కూడా భయపడుతున్నారు. కొంతమంది అమ్మో అక్కడ ఉన్నతమైన దేవుళ్ళు ఉన్నారు, అక్కడ బలాఢ్యులు ఉన్నారు, ఉన్నతమైన ప్రాకారాలు కనిపిస్తున్నాయి, ఉన్నతమైన భవనాలు కనిపిస్తున్నాయి, ఆకాశాన్ని అంటే భవనాలే కనిపిస్తున్నాయి. వాటిని ఎలా మేము జయించగలుగుతాం? ఆ పట్టణాన్ని ఎలా స్వాధీనపరచుకోగలుగుతాం? అది మా వల్ల కాదేమో అనుకుంటున్నారు వాళ్ళు. అది మా వల్ల అయ్యే పని కాదనుకుంటారు వాళ్ళు. ప్రియ దేవుని బిడ్డలారా, వారితో మోషే మాట్లాడుతున్నాడా, నీకు ముందుగా నీ దేవుడే వెళ్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. అందుకే కదా చూడు, వారందరూ కూడా ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా గడగడగల్లాడిపోయారు గొలియాతును చూసి కదండి. కానీ దావీదు భయపడలేదు. హల్లెలూయా. కారణం ఏంటంటే అందుకే అన్నాడు ఆయన, యుద్ధం నేను చేయట్లా, యెహోవాయే యుద్ధం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును, అంత గొప్ప ఉన్నతమైన దేహుల మీద జయించలేరని ఒక నానుడు ఉంది. మనుషులుగా వారిని ఎవరు జయించలేరు. కానీ ఆ యుద్ధం ఎవరు చేశారంటే యెహోవాయే. హల్లెలూయా. దావీదుకు ముందుగా శత్రువు మీదకు పోయిన వాడు ఎవరనంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని పిల్లలారా, మన దేవుడు గొప్పవాడు. ఆయన దహించు అగ్ని అయినా దేవాది దేవుడు. హల్లెలూయా. ఎటువంటి శత్రువునైనా, ఎటువంటి బలాఢ్యుడైనా, ఎటువంటి శోధననైనా, ఎటువంటి నిందనైనా, ఎటువంటి అవమానాలైనా అన్నిటినీ కూడా కాల్చివేయగలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి రోగానైనా సరే ఆయన తీసివేయగలిగిన శక్తిమంతుడు. ఆయన నీ ముందు నడుస్తున్నాడు. నీకు భయం లేదు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు, నువ్వు దిగులుతో కూర్చోవలసిన అవసరం లేదు. ఈ రోజున చాలా మంది అప్పులను చూసి భయపడిపోతున్నారు. ఇన్ని లక్షల అప్పు అయిపోయి ఉన్నాయి. ఫోన్ ఆన్ చేస్తే చాలు ఎక్కువ ఫోన్లు వచ్చేది ఏంటంటే అప్పులే. ఇన్ని లక్షల అప్పులు అయిపోయినాయి. మా శాలరీ చూస్తే కొద్దిగా ఉంది, అప్పులు చూస్తే చాలా అధికంగా ఉన్నాయి. వీటిని ఎలా జయించాలో మాకు అర్థం కావట్లా. ఈ అప్పులు తీర్చడానికి మా దగ్గర సామర్థ్యం లేదు. అప్పు ఇచ్చిన వాళ్ళు వచ్చి రోజు బాధిస్తున్నారమ్మా. రోజు అనేక రకాల మాటలను వెళ్ళిపోతున్నారు. ఆ మాటలు వింటుంటే గుండెలు బ్రద్దలైపోతున్నాయి. బాధపడుతున్నారు. ఈరోజు నీ బాధ కూడా అంతే ఉందేమో. నీ అప్పు బాధతో నువ్వు కూడా బాధపడుతున్నావేమో. ఆ శత్రువుని అప్పును చూసి భయపడుతున్నావేమో. ఇన్ని లక్షల అప్పు కదా, నేను ఎలా తీరుస్తానని, ఇంత భయంకరమైన రోగం కదా, ఎలా పరిష్కారం అవుతుందని.
ఈ రోగం కుదరదేమో అని అనుకుంటున్నావు. దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నీ శత్రువు మీదకు నీ దేవుడు ముందుగా పోవచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ఉద్యోగాల్లో శత్రువులు బయలుదేరుతున్నారేమో, నీ చుట్టూ కూడా ఒకవేళ శత్రువులు ఉన్నారేమో, నీ వ్యాపారాల్లో నీకు శత్రువు ఎదురవుతున్నాడేమో, నువ్వు చేస్తున్న చేతి పనిలో శత్రువులు నీకు ఎదురవుతున్నారేమో. ఆ శత్రువులను చూసి నువ్వు భయపడుతున్నావేమో. కొంతమంది చెప్తారు ఏంటంటే, అమ్మో వారి జోలికి వెళ్తే వారి వెనక చాలా బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా ఉన్నతమైన అధికారులు ఉన్నారు, రాజకీయ నాయకులు ఉన్నారు, వారి మీదకి నేను వెళ్ళలేకపోతున్నా, వారేమో నన్ను చాలా ఇబ్బంది పెడుతున్నారు, వారు నన్ను చాలా బాధిస్తున్నారు, నన్ను చాలా వేదనకు గురి చేస్తున్నారు, నన్ను చాలా నష్టపరుస్తున్నారు, నన్ను చాలా కృమిదల్లోకి తీసుకుని వెళ్ళిపోతున్నారు. కానీ వారి మీదకి వెళ్ళాలంటే నా వెనక బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు, నా వెనక నిలబడేవారు లేరు. ఆ శత్రువుని ఎలా జయించాలో నాకు అర్థం కావట్లేదు. వారి వెనక చూస్తే చాలా బలం ఉంది, బలగం ఉంది, వారి దగ్గర చాలా ఆస్తి ఉంది, అంతస్తు ఉంది, నా దగ్గర ఏమీ లేదని బాధపడుతున్నారేమో. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నారు. వారి దగ్గర చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నా నీ దగ్గర ఉన్న దేవుడు, నీతో ఉన్నవాడు, నీ ముందుగా పోవచ్చున్నవాడు, ఆయన దహించు అగ్ని అయిన దేవాది దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన దహించి వేస్తాడు శత్రువుని. నీకే ఒక వ్యక్తులు అయితే శత్రువులుగా ఉన్నారు, ఏ శత్రువు అయితే నీకు ఈ రోజు నిన్ను బాధిస్తూ ఉన్నాడో ఆ శత్రువుని ఆయన దహించి వేయబోతున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు కృంగిపోవద్దు, నువ్వు భయపడొద్దు. దేవుని బిడ్డలారా, వేదనతో కూర్చోవద్దు. వారు కూడా భయపడిపోతున్నారు. ఎందుకంటే మోషే వారితో రావట్లేదు, ఇప్పటి వరకు నడిపించిన నాయకుడు రావట్లేదు వారితో. ఎలా ఉంటుందో పరిస్థితి, ఆ ఉన్నత దేవుల్ని మేము జయించలేమని ఒక భయం, ఒక ఆందోళన వారి హృదయంలో ఉంది. అందుకే వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. వారిని కనబడుతున్నది ఉన్నతంగా కనిపిస్తున్నారు, వారి ప్రాకారాలు ఎత్తుగా కనబడుతున్నాయి, ఆకాశాన్నంటే మరి ఉన్నతమైన గృహాలు కట్టారు. వాటిని చూడొద్దు అని మోషే చెబుతున్నాడు. దైవ జనం ఈ రాత్రి కూడా దేవునితో చెబుతున్నాడు, నీ అప్పును చూడొద్దు, నీ అనారోగ్యాన్ని చూడొద్దు, నీకున్న పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు చూడొద్దు, నీకున్న నిందలు, వేదనలు, వాటిని చూడొద్దు. నీ దేవుని యొక్క శక్తిని నువ్వు చూడాలి. హల్లెలూయా. ఆయన నీకు ముందుగా పోవచ్చున్న దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ముందుగా పోతూ ఉంటే ఏ సమస్య నిన్ను అడ్డగించలేదు, ఏ శత్రువు నిన్ను అడ్డగించలేడు, ఏ పరిస్థితి నిన్ను అడ్డగించలేదు, ఏ వేదన నిన్ను అడ్డగించలేదు. దేవుని బిడ్డలారా, ఏ అప్పు నిన్ను అడ్డగించలేదు. ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉండే ప్రియదైవ జనమా. అందుకే మరి ఎర్ర సముద్రము 2 పాయలైపోయింది. గట్టిగా చెప్పండి, దేవుని మహిమపరచుదాం. ఆయన నీకు ముందుగా పోతూ ఉన్న దేవుడు, ఆయన ముందు ఏది నిలవలేదు. అందుకని ఇశ్రాయేలు ప్రజలకు వారికి ఎదురుగా మరి ఎర్ర సముద్రం వచ్చినప్పుడు ఆ యొక్క దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా నడుస్తున్న దేవుడు కనుక ఎర్ర సముద్రం ఏమైందంటే 2 పాయలుగా చీలిపోయింది. హల్లెలూయా. నీ సమస్య ఏదైనా సరే ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ సమస్యతో నువ్వు బాధతో ఉన్నావో ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, నీ దేవుడు నీకు ముందుగా పోవచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ముందుగా పోవచ్చున్నప్పుడు ఏ సమస్య కూడా నీ ముందు నిలవలేదు. హల్లెలూయా. ఆ యొక్క సమస్యలన్నీ కూడా ఏమైపోతాయంటే క్లియర్ అయిపోతా ఉంటాయి. ఆ శత్రువులు లయపరచబడతా ఉంటారు. హల్లెలూయా. దేవుడు వారికి మరి ఇశ్రాయేలు ప్రజలకు ముందుగా పోతూ ఉన్నప్పుడు ఎరుకో గోడలు కుప్పగూలిపోయినాయి. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ యొక్క జీవితానికి, నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు, అలాగే నీ ఆత్మీయ జీవితానికి ఏది ఆటంకకరంగా ఉందో, ఏది అడ్డుగోడగా ఉందో ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ముందుగా పోతూ ఉన్నప్పుడు ఆ అడ్డుగోడలన్నీ కుప్పగూలిపోబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే నిన్ను ముందుకు నడవనీయకుండా, ఏదైతే నీకు ఆటంకంగా నిలిచిందో, నిన్ను గమ్యానికి చేరనీయకుండా ఏదైతే అడ్డుగా ఉందో ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. నీకు ముందుగా ఆయన నడుస్తున్నాడు. నీకు త్రోవ సరళం కాబోతుంది. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం.
హల్లెలూయా. నీ దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు నీ సమస్యలన్నీ కూడా పరిష్కారం అయిపోతూ ఉంటాయి. ఏ శోధ నిన్నేమీ చేయలేదు, ఏ శత్రువు నిన్నేమీ చేయలేడు, ఏ అప్పు నిన్నేమీ చేయలేడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనకు ముందుగా నడిచే దేవుడు. ఆయన ఎలాంటి వాడంట? దహించు అగ్ని అయిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడు దహించు అగ్ని అయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శత్రువు నిన్ను వెంటాడతాడో, ఏ శత్రువు నీ చుట్టూ అలుముకుని ఉంటాడో, ఏ శత్రువు నీ మీదకు వస్తాడు. ప్రియ దేవుని బిడ్డ, మన చుట్టూ మనకు ఇప్పుడు ఒక పవర్ కరెంట్ పెట్టుకున్నాం అనుకోండి, కరెంట్ వైర్ ఉంది మన చుట్టూ ఒక ప్రకారం ఉండినప్పుడు ఏదన్నా శత్రు కొందరు ఇళ్ళకి పెడుతుంటారు కదా, చెప్తారు వారు గోడల మీద రాస్తారు. ఇప్పుడు మన కంపెనీకి కూడా రాస్తుంటారు కదా, ఐటీసీ కంపెనీకి రాస్తారు ప్రాకారాలకి ఇక్కడ పవర్ పాస్ అవుతుంది, ఎవరు కూడా దీన్ని ముట్టొద్దు కదా పెడుతుంటారు. ఆ బోర్డు చూసి ఎవరు కూడా అంటుకోలేరు. అంటే ఆ ప్రాకారానికి పవర్ ఉంది కనుక ఆ కంపెనీలోకి ఎవరు వెళ్ళడానికి సాహసించరు. ఆ కంపెనీలోనికి ఏ శత్రువు అడుగు పెట్టలేడు, ఏ దొంగలు దానిలోనికి అడుగు పెట్టలేరు. అలాగే నీ దేవుడు దహించు అగ్నిగా నీ చుట్టూ ఆవరించి ఉన్నప్పుడు ఏ శత్రువు కూడా నిన్నేమీ చేయలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకనంటే ఆ యొక్క శత్రువు ఒకవేళ నిన్ను ముట్టాలని వస్తే నీ దేవుడు దహించు అగ్ని అయి ఉన్న దేవుడు కనుక ఆ శత్రువు కాలిపోతాడు, ఆ శత్రువు లయపరచబడతాడు. దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. చూడండి, హెబ్రీ పత్రికలో కూడా రాయబడి ఉంది. మన దేవుడు ఎవరనంటే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉన్నది ఆ మాట చివరి భాగంలో, మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. గట్టిగా చెప్పండి, కూడా దేవుని మహిమపరచుదాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 29వ వచనంలో రాయబడి ఉంది ఏమనంటే, మన దేవుడైన యెహోవా ఆయన ఏంటంట? దహించు అగ్ని అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దహించేస్తాడంతే. ఏ శత్రువును నిలవనీయడు, ఏ శత్రువు నిన్ను ముట్టుకోవడానికి వీలు లేదు. అందుకని నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఏ ఆపద వస్తుందని భయపడుతున్నావేమో, ఏ శత్రువు నిన్ను తాకుతాడని భయపడుతున్నావేమో, ఏ ఇబ్బంది నిన్ను అంటుకుంటుందని భయపడుతున్నావేమో, ఏ ఆపద నిన్ను అలుముకుంటుందని నువ్వు భయపడుతున్నావేమో, ఈ రాత్రి నీ దేవునితో మాట్లాడుతున్నాడు. ఆయన దహించు అగ్ని అయిన దేవాది దేవుడు, ఆయన నీ చుట్టూ ఆవరించి ఉన్న దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రతి శత్రు కాటిని విర్రగొట్టే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడ నడుస్తున్నాడు నాన్న? ఎక్కడ పోతున్నాడు? నీ ముందుగా వెళుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు ముందుగా వెళుతున్నాడు ఆయన. నువ్వు భయపడవలసిన అవసరం లేనే లేదు. అదే మాట మరలా చెబుతున్నాడు. మరలా ద్వితీయోపదేశ కాండం చివరి అధ్యాయంలోకి వచ్చినప్పటికీ మరలా చెబుతున్నాడు ఆ మాట. ఇశ్రాయేలు ప్రజలకు మరలా మాట్లాడుతున్నాడు మోషే. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయము 3వ వచనంలో మరలా చెబుతున్నాడు, నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోవచ్చున్నాడు, ఆ జనములు నీ ఎదుట నుండకుండా నశింప చేయను. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచుదాం. నీ దేవుడు ఎందుకు నడుస్తున్నాడు నీ ముందు? మన దేవుడు మన ముందు ఎందుకు నడుస్తున్నాడు అని అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఏ శత్రువు అయితే నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏ యొక్క రోగం అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ అప్పు అయితే నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ కష్టము నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఏ శోధన నిన్ను ఇబ్బంది పెడుతుందో, ఎటువంటి శత్రువైన సాతానుడు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏం చేశాడంట? వారిని నశింప చేయడానికే నీ ముందు నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట? దేనికి ముందు నడుస్తున్నాడు నీకోసం ముందంటే? ఎందుకు నీకు ముందుగా ఆయన నడుస్తున్నాడంటే, ఏ శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతుందో వాడిని నాశనపరచడానికే, వాడిని నిర్మూలన చేయడానికే, వాడిని దహించి వేయడానికే నీ దేవుడు ముందుగా వెళుతున్నాడు. హల్లెలూయా. ప్రియ దైవ జనమా, నీ యొక్క శత్రువుల్ని ఆయన ఏం చేయబోతున్నాడంటే, నీకు ముందుగా నడిచి ఆయన వారిని నశింప చేయబోతున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు దిగులు చెందవలసిన అవసరము లేనే లేదు. ఎందుకనంటే నీ దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు.
ఏ ఆపద నేను ఇబ్బంది పెడుతుంది నాన్న, ఏ శత్రువు నేను ఇబ్బంది పెడుతున్నాడు నాన్న, ఏ శత్రువును చూసి నువ్వు భయపడిపోతున్నావు నాన్న. నీ యొక్క ఆధ్యాత్మికమైన జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నావు. అనునిత్యము కూడా పోరాటం ఎదుర్కొంటున్నావు. ముందుకు అడుగు వేయలేకపోతున్నావు. నీ జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నావు. నీ వల్ల కావట్లేదు. ముందుకు అడుగు వేయాలని ఉంది కానీ, ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నావు కానీ ముందుకు అడుగు వేయలేని స్థితిలో నువ్వు ఉంటున్నావు. కారణం ఏంటంటే ఆ అప్పును చూస్తున్నావు. కారణం ఏంటంటే అనారోగ్యాన్ని చూస్తున్నావు. కారణం ఏంటంటే ఇదిగో నీ శత్రు బలాన్ని చూస్తున్నావు. కారణం ఏంటంటే నీకున్న ఆ రోగాన్నే చూస్తున్నావు. దేవుని బిడ్డలారా, వాటిని చూసి నువ్వేం చేస్తున్నావంటే ముందుకు అడుగు వేయలేకపోతున్నావు. నువ్వు బాధపడుతున్నావు. ఏమనంటే నేను గమ్యానికి చేరలేనేమో, నేను అనుకున్న గమ్యానికి నేను చేరలేనేమో అని ఒక బాధ, ఒక భయం. నువ్వు అనుకున్న ఉన్నతమైన శిఖరాలకు ఎక్కలేమేమో అని ఒక భయం నిన్ను ఆవరించి ముందుకు వెళ్ళలేకపోతున్నావు, భయపడిపోతున్నావు. వారు కూడా అంతే. ఇశ్రాయేలు ప్రజలు మరలా చెబుతున్నాడు, మరలా రిపీట్ చేస్తున్నాడు. 9వ అధ్యాయంలో మాట్లాడిన మాటే మరలా 31వ అధ్యాయంలో కూడా చెబుతున్నాడు మోషే. ఇశ్రాయేలులారా, ఎందుకు మీరు భయపడిపోతున్నారో, ఎందుకు వారిని చూసి భయపడుతున్నారో? మీరు భయపడొద్దు నాన్న. ఆ శత్రు బలాన్ని మీరు చూడొద్దు. ఆ శత్రువు ఎంత ఉన్నతంగా ఉన్నాడో వాడిని చూడొద్దు. మీరు ఎంత బలాఢ్యుడై ఉన్నాడో చూడొద్దు. మీరు కాదు వాడిని జయించేది, మీరు కాదు యుద్ధం చేసేది. ఇదిగో నీకు ముందుగా నీ దేవుడే పోచున్నాడు. నీ దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకు ఏదైతే శత్రువుగా ఉన్నాడో, ఏదైతే నీ గమ్యాన్ని చేరకుండా నిన్ను అడ్డుపడాలని చూస్తున్నాడో, ఏదైతే నీ మార్గంలో అడ్డుబండలుగా ఉండి నిన్ను జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడో, ఆ శత్రువుని నీ దేవుడు నాశనం చేయడానికే బయలుదేరబోతున్నాడు. ఆ శత్రువుని నిర్మూలన చేయడానికి ఆయన బయలుదేరబోతున్నాడు. వారిని నశింపజేస్తాడు. నువ్వెందుకు భయపడుతున్నావు? మీరెందుకు భయపడిపోతున్నారు? ఎందుకు మీరు కృంగిపోతున్నారు? మీతో ఆయన నడుస్తున్నాడు. మీకంటే ముందుగా ఆయన నడుస్తున్నాడు అంటూ వారితో చెప్తున్నాడు. మీతో కూడా వచ్చేవాడు దేవుడైన యెహోవాయే. గట్టిగా చెప్పలు కూడా దేవుని భయపరుచుదాం. నేను రావట్లేదని భయపడొద్దు. మీరు మిమ్మల్ని ఇప్పటి వరకు నడిపించిన నాయకుడిని మీతో రావట్లేదని బాధపడొద్దు. నేను మీతో ఉండట్లేదు కానీ మీతో ఎవరు నడుస్తున్నాడంటే, మీతో ఎవరున్నాడంటే మన దేవుడైన యెహోవాయే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మీతో నడుస్తూ ఉండగా ఏ శత్రువు మిమ్మల్ని ఏం చేస్తాడు? ఏ బాధ మిమ్మల్ని ఏం చేస్తుంది? ఏ ఉన్నతమైన దేహులు మిమ్మల్ని ఏం చేయగలుగుతారు? ఎవ్వడు నిలవగలడు ఆయన ముందు? అవును, అటువంటి బలాఢ్యుల ముందు ఏ మనుషుడు నిలవలేడని నానుడు ఉంది. కానీ ఆ బలాఢ్యుడి కంటే బలాఢ్యుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన ఉన్నతమైన దేవుడు. ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని ఉన్నతమైన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆ దేవుడే నీతో ఉండడానికి కదులుతున్నాడు. ఆయన నీకు ముందుగా నడవడానికి కదులుతున్నాడు. ఆయన ఏ శత్రువు నిలుస్తాడు? ఎంతటి బలాఢ్యుడు నిలవగలడు? ఎంత బలమైన, ఎంత మరి ఎన్ని లక్షల పైన ఆయన ముందు ఎలా నిలవగలుగుతుంది? నిలవలేదు కదా. ఆయన చెబుతున్నాడు, మోషే చెబుతున్నాడా, ఎందుకు భయపడుతున్నారు నాన్న? మీరు భయపడొద్దు, ధైర్యంగా ఉండండి. మీరు ధైర్యంగా నిలబడాలి. మీరు వెళుతున్న దేశాన్ని మీరు స్వాధీనపరుచుకుంటారు. ఆ దేశంలోకి మీరు అడుగు పెట్టగలరు. మీరు అనుకున్న గమ్యానికి మీరు చేరగలరు. ఎందుకంటే ఆ గమ్యానికి చేర్చువాడు మీకంటే ముందుగా పోవచ్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క కుటుంబంలో ఉన్న శోధన, నీ కుటుంబంలో ఉన్న వేదన, నీ కుటుంబంలో ఉన్న అప్పు, నీ కుటుంబంలో నీ జీవితంలో ఉన్న అనారోగ్యం నీ జీవితాన్ని ముందుకు కొనసాగనియట్లేదేమో, గమ్యానికి నేను చేరలేనేమో అనుకుంటున్నావేమో,
ఉన్నతమైన ఆత్మీయ జీవితంలో నేను అధిరోహించలేను అనుకుంటున్నావేమో. అడుగడుగున శత్రువు నేను అణిచివేయాలని ప్రయత్నిస్తున్నాడేమో. నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలని, నీ కుటుంబాన్ని నాశనం చేయాలని, నీ జీవితాన్ని పాడు చేయాలని, ఈ అప్పులనేవి, అనారోగ్య సమస్యలనేవి, నిందలు, వేదనలు, కష్టాలు, శోధనలనేవి ఒకవేళ నీ జీవితాన్ని ముందుకు నడవనీయకుండా, నీ జీవితాన్ని అదే స్థితిలో ఉంచేసి నేను నాశనం చేయాలని ప్రయత్నిస్తూ ఉండగా నువ్వు భయపడుతున్నావేమో. నిజమే, శత్రువు ఎప్పుడు నేను ఎదగనివ్వడు, శత్రువు ఎప్పుడు నేను ముందుకు కొనసాగనివ్వడు. అది ఆత్మీయ విషయాల్లోనే కావచ్చు, ఆర్థిక విషయాల్లోనే కావచ్చు, ఏ విషయాల్లోనైనా సరే, భూ సంబంధమైన విషయాల్లోనే కావచ్చు, దేనిలోనైనా శత్రువు నేను ముందుకు నడవనివ్వడు. నువ్వు ముందుకు వెళుతుంటే వాడికి ఇష్టం ఉండదు. నిన్ను ఏ రీతిగా నేను నాశనపరచాలని శత్రువు చూస్తూ ఉంటాడు. ప్రియ దైవజనమా, ఈ రాత్రి నువ్వు కూడా, నీ జీవితం కూడా అలాగే ఉందేమో. నువ్వు ముందుకు అడుగు వేయాలనుకుంటున్నావు, నువ్వు ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, ఆ సమస్యను జయించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీ అప్పును జయించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీ అనారోగ్యాన్ని జయించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు, నీ నిందలు జయించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. నిన్ను వెంటాడుతున్న, ఆత్మికంగా నేను మరి పడగొట్టాలని చూస్తున్న శత్రువుని, అపవాదిని జయించి ముందుకు వెళ్ళాలనుకుంటున్నావు. కానీ నువ్వు అడుగు వేయలేకపోతున్నావు. ఆ గమ్యాన్ని చేరలేనేమో అనే ఒక భయం, ఉన్నతమైన స్థితికి వెళ్ళలేనేమో అనే ఒక భయం నిన్ను వెంటాడుతుందేమో. ఈ రాత్రి దేవునితో మాట్లాడుతున్నాడు. ఏ శత్రువు ఇప్పటి వరకు నిన్ను వెంటాడుతూ ఉన్నా, ఏ శత్రువు నిన్ను ముందుకు వెళ్ళనీయకుండా అడ్డుగా ఉన్నాడో, ఆ శత్రువుని నాశనపరచడానికి నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరబోతున్నాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆ శత్రువు నాశనం అయిపోవాలా, ఆ శత్రువు నిర్మూలపరచబడాలా. నిన్ను ఆధ్యాత్మికంగా నాశనపరుస్తున్నవాడు, ఆర్థికంగా నష్టపరిచినవాడు, అనేక రకాల అవమానపరుస్తూ నీ యొక్క గమ్యానికి నిన్ను చేరనీయకుండా అనేక రకాల ఆటంకాలు కలుగజేస్తున్న ఆ శత్రువుని నీ దేవుడు నిర్మూలపరచడానికే బయలుదేరబోతున్నాడు. ఆయన నీకు ముందుగా వెళ్ళబోతున్నాడు. ఆయన దేవుని బిడ్డలారా, నీ కుటుంబాన్ని పాడు చేసిన వాడు, నీ యొక్క కుటుంబాన్ని చెల్లాచెదరు చేసి నిన్ను ఐక్యంగా ఉండనీయకుండా, సమాధానకరంగా ఉండనీయకుండా, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని ముందుకు వెళ్ళనీయకుండా నష్టపరిచిన శత్రువుని నాశనపరచడానికే ఈ రాత్రి నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ముందుగా నడుస్తూ ఉంటే ప్రతి ఒక్క ఆటంకాలన్నీ కూడా కొట్టివేయబడబోతూ ఉంటాయి. ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు ఏ అడ్డుగోడలు ఎదురుగా నిలబడలేవు. ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉన్నప్పుడు ఎంతటి బలాఢ్యుడైనా నీకు ముందుగా నిలబడలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ శత్రువు నిన్ను ఏమీ చేయలేడు. నీ దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, నువ్వెందుకు బాధపడుతున్నావు, ఎందుకు భయపడుతున్నావు? శ్రమను చూసి, కష్టాలను చూసి, ఇబ్బందుల్లోని శత్రువుని చూసి, ఆ అప్పు అంతుంది, ఇన్ని లక్షలుంది అని దాన్ని చూసి ఎందుకు భయపడుతున్నావు? దాన్ని నేను నాశనం చేయలేకపోతున్నా, దాన్ని నేను జయించలేకపోతున్నా, అది నా వల్ల కావట్లేదు. ఈ మరణకరమైన రోగం నేను జయించలేకపోతున్నా. ఈ రోగం అనే శత్రువు నన్ను వెంటాడుతూ ఉన్నాడు. డాక్టర్లు చెబుతున్నాడు, నీకు వచ్చిన రోగం మామూలు రోగం కాదు, ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది, కోట్లాది ప్రజల్లో ఒకరికి వస్తుంది అని అంటున్నారు. ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళావు, తిరిగి 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 వేసారిపోయావు, అయినా కూడా ఆ రోగం పోలేదు. డాక్టర్ చెప్పాడు, మా శాయి శక్తులా మేము శ్రమించాం, ట్రీట్మెంట్ ఇచ్చాం, ఇక మా వల్ల కాదు, నువ్వు కొన్ని రోజులే నువ్వు బ్రతికేది, కొన్ని రోజులే నువ్వు జీవించేది అని నీతో చెబుతున్నారేమో. ఈరోజు ఆ రోగాన్ని చూసి, అమ్మో నాకు వచ్చిన రోగం సామాన్యమైంది కాదా, ఈ రోగం ఎంత భయంకరమైందా, ఎంత మరణకరమైందా, దీనికి మెడిసినే లేదా, దీనికి నేను జయించలేనేమో అని భయపడుతున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడా. ఆయన అంటున్నాడు, నీకు ముందుగా నేను నడుస్తాను, ఏ మరణకరమైన రోగం నిన్నేమీ చేయదని ప్రభు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, నీలో ఉన్న మరణకరమైన రోగాన్ని నశింప చేయడానికే నీకు ముందుగా నేను నడవబోతున్నానని ప్రభు చెబుతున్నాడు. నీ కుటుంబంలో చెలరేగిన ఆ యొక్క అసమాధానాన్ని కలుగజేసిన ఆ శత్రువుని నిర్మూలపరచడానికే నీ దేవుడు నీకు ముందుగా నడవబోతున్నానని ఈ రాత్రి మాట్లాడుతున్నాడు.
నీ వ్యాపారాల్లో నీకు నష్టాన్ని కలుగజేస్తున్నా ఆ శత్రువుని లయపరచడానికే, నశింప చేయడానికే నీకు ముందుగా నేను నడవబోతున్నానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ చేతి పనిలో నీకు నష్టాన్ని కలుగజేస్తున్నా ఆ శత్రువుని నశింప చేయడానికే నీ దేవుడు నీకు ముందుగా నడవబోతున్నానని చెబుతున్నాడు. నీ ఉద్యోగ విషయాల్లో నిన్ను పైకి వెళ్లకుండా, ఉన్నతమైన స్థాయికి వెళ్ళనీయకుండా నిన్ను అణిచివేయాలని చూస్తున్న శత్రువుని నిర్మూలపరచడానికే నీ దేవుడు నీకు ముందుగా నడవబోతున్నానని చెబుతున్నాడు. నేను సేవా పరంగా ఎదగనీయకుండా మరి నిన్ను అణిచివేయాలని చూస్తున్న శత్రువుని నిర్మూలపరచడానికే నీకు ముందుగా, మనకు ముందుగా ఆయన నడవబోతున్నాడు దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, అవును, సేవా పరిచర్యలో కూడా ముందుకు వెళ్ళనీయకుండా సాతానుడు ఎన్నో ఆటంకాలు ఈ పరిచర్యకు వేస్తూ వచ్చినాడు. ఒకటి కాదు, రెండు కాదు, సేవను పరిచర్యను ముందుకు వెళ్ళనీయకుండా ఎన్ని ఆటంకాలంటే ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నెన్నో సమస్యలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటంకాలు ఎదురవుతూ వచ్చి ఈ పరిచర్యకు. కానీ దేవుడు ఒక రోజున మాతో మాట్లాడాడు. ఆయన అన్నారు కదా, ఆయన ప్రభు మనతో మాట్లాడారు. ఏమనంటే, నేను నీకంటే ముందుగా నేను నడుస్తానన్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువుని నేను నాశనపరచడానికే నీకు ముందుగా నేను నడుస్తానని ప్రభు మాతో మాట్లాడాడు. ఎప్పుడైతే దేవుడు ఆ మాట మాతో మాట్లాడాడో అడ్డుగా ఉన్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతూ వచ్చాయి. మా దేవుడు, మేము ఆరాధిస్తున్న దేవుడు మాకు ముందుగా నడవడం ఆరంభించిన తర్వాత శత్రువుల్ని ఆయన దహించి వేసుకుంటూ వెళ్ళిపోయి ఉన్నాడు. ప్రతి శత్రు కాడిని విర్రగొట్టాడు ఆయన, ప్రతి శత్రువుని నశింపజేశాడు ఆయన సేవను ఆయన ముందుకు నడిపిస్తూ వచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నీ కుటుంబంలో ఎటువంటి శత్రువు ఉన్నాడో, ఈ రోజు నీ జీవితంలో ఎటువంటి శత్రువు ఉన్నాడో, ఈ రోజు నీ వ్యాపారాల్లో ఎటువంటి శత్రువులు లేపబడ్డారో, ఈ రోజున నీ యొక్క శరీరంలో ఎటువంటి శత్రువు ఉన్నాడో, ఎటువంటి రోగం శత్రువుగా మారి ఉన్నాడో, ఎటువంటి అప్పుని ఈ రోజు శత్రువుగా మారి ఉండి నీ యొక్క గమ్యానికి నిన్ను చేరనీయకుండా ఆటంకపరుస్తున్నాడు, నీ దేవుడు అంటున్నాడు నీకు ముందుగా పోవచ్చు అని ఆయన అంటున్నాడు కదా. నీ శత్రువుని నశింప చేస్తానంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట మోషే ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఆయన నీకు ముందుగా పోవచ్చు. ఎందుకు ముందుకు నడుస్తున్నాడంటే మీ శత్రువులను ఆయన నశింప చేయడానికే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడు? శత్రువులను నశింపజేస్తాడు. హల్లెలూయా. మీకు వ్యతిరేకంగా ఏమైతే ఉన్నారో అనాకీయులను, అలాగే మోయాబీయులను, అమ్మోనీయులను, ఆయన పెరిజీలను, హివ్వీయులను, హిత్తీయులను అందరినీ కూడా నాశనపరచుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! ఏ శత్రువుని నిలవనీయడు ఆయన. ఆయనకు ముందు ఎంత బలాఢ్యుడైనా నిలవనీయడు. ఒక్కొక్కరిని ఎన్ని సంవత్సరాలుగా నీ జీవితానికి ఆటంకంగా నిలిచిన పెరిజీ లాంటి వారిని, హిత్తీయులు లాంటి వారిని, మోయాబీలు లాంటి వారిని, మా అమ్మోనీయులను, హివ్వీలను, హిత్తీయులను అందరినీ కూడా దేవాది దేవుడు ఏం చేస్తున్నాడు? నిర్మూలపరిచేస్తున్నాడు, నాశనపరిచేస్తాడు. హల్లెలూయా. ఏ ఒక్క శత్రువు నీకు లేపబడుతున్నాడు? నేను ముందుకు వెళ్ళనీయకుండా ఏ శత్రువు లేపబడుతున్నాడు? నీ ఆధ్యాత్మిక జీవితానికి ఏ శత్రువు ఆటంకంగా నిలిచి ఉన్నాడో? నువ్వు అనుకుంటున్నావు ఆత్మికంగా ఎదగాలని, ప్రతిరోజు నువ్వు ప్రార్థనలో ఎదగాలని ఆశపడుతున్నావు, విశ్వాసంలో ఎదగాలని ఆశపడుతున్నావు, ఆత్మీకంగా ఉన్నతమైన శిఖరాలకు ఎక్కాలని ఆశపడుతున్నావు, నా దేవుని దగ్గర నేను గడపాలని ఆశపడుతున్నావు, నా దేవుని కోసం నేను ఏదైనా చేయాలని ఆశపడుతున్నావు, నా దేవుని కోసం ఈ కడవరి దినాల్లో నిలబడాలనుకుంటున్నావు, ఉన్నతంగా ఎదగాలి, నా దేవునితో నేను మమేకం అవ్వాలి, ఎక్కువగా ఆయనతో సహవాసం చేయాలి, ఆయనతో గడపాలి, ఆయనతో పెనవేసుకునే అనుభవంలోకి వెళ్ళాలి అని ప్రతిరోజు అనుకుంటున్నావు. కానీ శత్రువు నేను ముందుకు వెళ్ళనీయకుండా నీ జీవితాన్ని ఎంతగానో ఆటంకపరుస్తూ వస్తున్నాడు. ఆత్మికంగా నేను బలహీనపరిచేయాలని ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. అందుకే కదా ఒక్కొక్కసారి ఆ శత్రువుని చూసి నువ్వు ప్రతి దానికి నువ్వు చెప్పే మాట ఏంటంటే, అపవాది నన్ను ముందుకు వెళ్ళనీయట్లేదండి, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నా, ఉన్నతంగా నేను ఎదగాలనుకుంటున్నా, ప్రతిరోజు దేవుని సన్నిధిలో గడపాలనుకుంటున్నా, కానీ సాతానుడు శత్రువు నన్ను బలహీనపరిచేస్తున్నాడు, నన్ను ఎంతగానో శోధిస్తున్నాడు, నన్ను ఎంతగానో వెంటాడుతున్నాడు,
మమ్మీ నన్ను ముందుకు వెళ్ళనీయట్లేదు, నేను ఎప్పుడు ప్రార్థన చేయాలనుకుంటున్నానో అప్పుడే నన్ను ఆటంకపరుస్తున్నాడు, ఎప్పుడు నేను ఉపవసించాలనుకుంటున్నాను నా కుటుంబం కోసం అప్పుడే నన్ను ఎంతగానో శోధిస్తున్నాడు, ఎప్పుడు లేని బలహీనతలు వచ్చేస్తున్నాయి నా శరీరంలోకి, సమస్యలు వెంబడి సమస్యలు వచ్చేస్తున్నాయి, కష్టాలు వెంబడి కష్టాలు వచ్చేస్తున్నాయి. నేను వెళ్ళలేకపోతున్నా, నా జీవితాన్ని ముందుకు కొనసాగించలేకపోతున్నా, నేను అనుకున్న గమ్యానికి నేను రీచ్ అవ్వలేకపోతున్నా. ఎంతో బాధపడుతున్నా కదా. అవును, శత్రు బలాన్ని చూస్తూ అపవాది ఎంతగానో శోధిస్తున్నాడా నేను అంటున్నావు కదా. నీ దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. ఆ అపవాదిని నాశనం చేయడానికి నీ దేవుడు నీకు ముందుగా వెళ్తున్నాడు. హల్లెలూయా. నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉండి నిన్ను ఆత్మీయంగా ముందుకు నడవనీయకుండా నిన్నెంతగానో ఇబ్బంది పెడుతున్నా ఆ శత్రు కాడిని దేవాది దేవుడు ఈ రాత్రి విర్రగొట్టడానికే నీకు ముందుగా నడవబోతున్నాడు. ఈ కడవరి దినాల్లో, ఈ అంత్య దినాలలో పరిశుద్ధాత్మ దేవుడే, దహించు అగ్ని అయిన పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క దినాలలో నీకు ముందుగా నడవబోతున్నాడు. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన గమ్యానికి చేర్చాలని ఆశ. హల్లెలూయా. నువ్వు స్వాధీనపరుచుకునే ఆ దేశంలో నువ్వు అడుగు పెట్టాలని ఆశ. ఆయన యొక్క దేవాది దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క ఆశ తపన ఏంటంటే మన దేవుని, మన తండ్రి అయిన దేవుని కావచ్చు, యేసయ్యదే కావచ్చు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశయే కావచ్చు, ఏంటంటే ఖచ్చితంగా మనము మన దేశాన్ని స్వాధీనపరచుకోవాలి. హల్లెలూయా. దేవుడు వాగ్దానము చేసిన ఆ దేశాన్ని స్వాధీనపరచుకోవాలన్నదే దేవుని యొక్క ఆశయం ఉన్నది. దేవుని బిడ్డలారా, అందుకే మోషే చెబుతున్నాడు, అక్కడ ఎవరిని, అనాకీయుల్ని ఎవరిని మీరు చూడొద్దు. ఎవరి బలాన్ని మీరు అంచనా వేసి దేవుని బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు కదా. ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే దేవుని బలాన్ని తక్కువ అంచనా వేస్తాం, మనకున్న సమస్య బలాన్ని ఎక్కువ అంచనా వేస్తూ ఉంటాం, అందుకనే కృంగిపోతూ ఉంటాం. మనమందరం కూడా మరి నలిగిపోతూ ఉంటాం, వేదనతో ఉంటూ ఉంటాం. అందుకనే అప్పు తీరదేమో, సమస్య పరిష్కారం అవ్వదేమో, నా రోగం తొలగిపోదని ఎందుకు భయపడుతున్నావంటే నీ దేవుని బలాన్ని నువ్వు తక్కువ అంచనా వేస్తున్నావు. అందుకనే ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని బలాన్ని తక్కువ అంచనా వేశారు కనుకే మరి ఆ యొక్క గొల్లియాతు మీదకు వెళ్ళలేకపోయారు ఇశ్రాయేలు సైన్యం. కానీ దావీదు ఒక్కడే శత్రు బలాన్ని తక్కువగా ఎంచి దేవుని బలాన్ని ఉన్నతంగా ఎంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకనే దావీదుకు గొల్లియాతు మీద గొప్ప విజయం వచ్చింది. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవుని బలాన్ని తక్కువ అంచనా వేయద్దు, నీ సమస్యను ఎక్కువ అంచనా వేసుకోవద్దు, నీ శత్రు బలాన్ని ఎక్కువ అంచనా వేయద్దు. ఇశ్రాయేలు ప్రజలతో కూడా ఆ యొక్క మోషే చెబుతున్నాడు, మీరు అనాకీయులను వాళ్ళందరినీ చూసి వారి బలాన్ని చూసి దేవుని బలాన్ని తక్కువ అంచనా వేస్తారేమో, వారి బలాన్ని మీరు చూడొద్దు, నీ దేవుని బలాన్ని చూడు. నీ దేవుడు దహించి అగ్ని అయి ఉన్నాడు, ఆయన నీకు ముందు నడుస్తున్నాడు, ఆయన మిమ్మల్ని గమ్యానికి చేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు స్వాధీనపరచుకోవాల్సి నీకు ఏదైతే అబ్రహాముకు దేవుడు నీకు వాగ్దానం ఇచ్చాడో, ఏ వాగ్దాన భూమిలో మిమ్మల్ని చేరుస్తారని వాగ్దానం చేశాడో, ఆ వాగ్దాన భూమిని మీరు స్వతంత్రించుకోబోతున్నారు, స్వాధీనపరచుకోబోతున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి మోషే ఇశ్రాయేలు ప్రజలకు ఆ రీతిగా చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా దేవుని బలాన్ని నమ్మారు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వారితో కూడా వచ్చువాడు యెహోవాయే అని వారు తెలుసుకున్నారు, ఆయన సామాన్యుడు కాదని, వారికంటే ముందుగా పోవాడు దహించు అగ్ని అయిన దేవాది దేవుడని వారు తెలుసుకొని వారు నడిచినప్పుడు దేవుని బిడ్డలారా, దేవాది దేవుడి వరకు ముందుగా నడిచి వారికి ఎదురుగా వచ్చిన అనాకీయులను, హిత్తీయులను, పెరిజీయులను, యెబూసీయులను అందరినీ కూడా దేవాది దేవుడు ఏం చేశాడంటే సంహరిస్తూ వచ్చాడు, నాశనం చేస్తూ వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవుడు ఏం చేశాడంటే వారిని గమ్యానికి చేర్చాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. వారికి వాగ్దానము చేసిన ఆ భూమిలోనికి వారిని నడిపించి ఉన్న దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా. మీరు ఏదైతే స్వాధీనపరచుకుంటారని దేవుడు చెప్పాడో ఆ దేశమును వారు స్వాధీనపరచుకున్నారు. హల్లెలూయా. అక్కడ అడుగు పెట్టనీయకుండా సాతానుడు, అడుగు పెట్టనీయకుండా శత్రువు వారిని నిర్మూలపరచాలని శత్రువు అనుకున్నాడు, వారిని గమ్యానికి చేర్చకూడదు అనుకున్నాడు శత్రువు. కానీ
దేవుడు వారికి ముందుగా నడిచి వారి శత్రు నిర్మూలపరిచి దేవాది దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని గమ్యానికి చేర్చాడు. స్వాధీనపరుచుకున్నారా దేశాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏ శత్రువు నిన్నేమి చేయలేడు, ఏ ఇబ్బంది నిన్నేమి చేయలేదు, ఏ అప్పు నిన్నేమి చేయలేదు, ఏ అవమానం నిన్నేమి చేయలేదు, ఏ అనారోగ్యం నిన్నేమి చేయలేదు, ఏ నింద నిన్ను ఏమీ చేయలేదు. నీ గమ్యానికి చేరనీయకుండా ఇవేవి నిన్ను అడ్డగించలేవు. ఇవన్నిటిని కూడా నిర్మూలపరచడానికే నీ దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడు అనంటే సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే దహించు అగ్ని అయిన దేవాది దేవుడు. ఆయన ఎటువంటి వాడంటే మహామహిమతో నిండి ఉన్న గొప్ప దేవుడు. ఆయన ఎవరనంటే సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు ఎక్కడ నడుస్తున్నాడు? నీకు ముందుగా నడుస్తున్నాడు. నీ పరిస్థితులకు ముందుగా నడుస్తున్నాడు. నీ యొక్క వేదనలో ముందుగా నడుస్తున్నాడు ఆయన. అవన్నీ ఆయన వెళుతూ ఉంటే అవన్నీ కూడా చీలిపోతా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి నాశనపరిచి, నీ దేవుని బిడ్డలారా, నీ దేవుడు ఎక్కడికి తీసుకుని వెళ్ళాలని ఆశపడుతున్నాడంటే నీకు దేవుడు వాగ్దానం చేసిన ఆ నిత్య కనానుకు నిన్ను తీసుకొని వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడి నిన్ను చేరకుండా, ఆ యొక్క వాగ్దాన భూమిలో నిన్ను అడుగు పెట్టకుండా సాతానుడు అనేక రీతిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అనేక రీతిగా ఇప్పటి వరకు ఆటంకపరుస్తూ వచ్చాడు. నేను గమ్యం చేరనీయకుండా చేయాలని చూస్తూ ఉన్నాడు. కానీ ప్రియ దైవ జనమా, నీ దేవుడు నీకు ముందుగా పోవచ్చు. ఆ యొక్క అపవాది తంత్రాలన్నీ రద్దు చేసి, అపవాది యొక్క ఆలోచనలన్నీ రద్దు చేసి, నీ కుటుంబం మీద, నీ జీవితం మీద, నీ వ్యాపారాల్లో, నీ యొక్క వివాహ జీవితంలో, అన్ని విషయాల్లో అపవాది తంత్రాలన్నీ కూడా, నీ ఆత్మీయ విషయాల్లో అపవాది యొక్క ఆలోచనలన్నీ రద్దు చేసి దేవాది దేవుడు ఏం చేస్తున్నాడంటే నిన్ను వాగ్దాన భూమికి నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడు చెప్పండి? దహించు అగ్ని అయిన దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నీకు ముందుగా నడుస్తూ ఉంటే ఏమైపోతున్నారు శత్రువులు? అగ్నిలో ఆహుతైపోతున్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని వైపు పట్టుదాం. అపవాది ఏమైపోతాడు? అగ్నికి ఆహుతవ్వాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజులు నీ ఆత్మీయ జీవితానికి ఆటంకంగా ఉన్నవాడు, ఇన్ని రోజులు నీ ఆత్మీయ జీవితాన్ని పతనం చేయాలని ప్రయత్నం చేసిన శత్రువు, ఇన్ని రోజులు ఆత్మికంగా ఎదగనీయకుండా నిన్ను అణిచివేయాలని చూసిన శత్రువును దేవాది దేవుడు నీకు ముందుగా నడుస్తూ ఏం చేస్తున్నాడంటే ఆయన ఆ యొక్క దహించు అగ్ని అయిన దేవాది దేవుడు అపవాది క్రియలను లయపరిచి నేను వాగ్దాన ఉద్దేశానికి తీసుకుని వెళ్ళబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దహించు అగ్ని అయిన దేవాది దేవుడే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్య సంచరిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో కాదు, ఆయన పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన ఎవరో కాదు, పరిశుద్ధాత్మ దేవుడే, పరిశుద్ధాత్మ దేవుడే. ఈ రోజున నీతో, నాతో, మనతో కూడా ఉండేవాడు, మనకు ముందుగా నడుచువాడు ఆయన దహించు అయిన అగ్ని అయిన పరిశుద్ధాత్మ దేవుడే. దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని నిత్య రాజ్యానికి తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆ వాగ్దాన దేశంలోనికి నిన్ను తీసుకుని వెళ్ళాలని దేవుడు ఆశిస్తున్నాడు. అందుకనే ప్రతిరోజు నువ్వు బలహీనమైపోతున్న సమయంలో నూతన వాగ్దానాలు నీకు ఇచ్చి ఆయన అనునిత్యం నీ డోర్ తట్టి, నీ హృదయాన్ని తట్టి, నువ్వెప్పుడు బలహీనమైపోతున్నావో, ఎప్పుడు కృంగిపోతున్నావో, నీ సమస్యలను చూసి, నీ ఇబ్బందులను చూసి, నీ యొక్క అప్పులనే ఒక శత్రువును చూసి, అనారోగ్యమనే శత్రువును చూసి, నీకున్న మరి కష్టాలను చూసి ఎప్పుడైతే కృంగిపోతున్నావో ఆయన ఏం చేస్తున్నాడంటే నీ డోర్ తట్టి నిన్ను బలపరుస్తూ ఉన్నాడు. నీ హృదయాన్ని తట్టి నేను బలపరుస్తున్నాడు. నిన్ను లేవనెత్తుతున్నాడు. నేను ఉన్నాను అని చెబుతున్నాడు. నేను నీకు ముందుగా నడుస్తానని చెబుతున్నాడు. నీతో ఉంటాను అని చెబుతున్నాడు. నువ్వు శత్రువుని నేమీ చేయలేడని చెబుతున్నాడు. ఏ శత్రువుని నాటకపరచలేడని చెబుతున్నాడు. ఆ శత్రువు కాడిని నేను విర్రగొడతానంటున్నాడు ప్రభు. ఆ శత్రువుని నేను లయపరుస్తానని చెబుతున్నాడు ప్రభు. ఆ శత్రువుని నేను నాశనపరుస్తానని చెబుతున్నాడు ప్రభు. దేవుడు చెబుతున్నాడు నిన్ను ఉన్నతమైన రాజ్యానికి తీసుకుని వెళ్తానంటున్నాడు ప్రభు. ప్రియదైవజనమా, ఆయనను విడిచివేసే దేవుడు కానే కాదు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడుగా మనకున్నాడు. ఆయన మనకు ముందుగా నడిచే దేవుడుగా ఉన్నాడు. ఆయన నువ్వు వెళ్ళు, నేను వెనక నేను వస్తానన్న దేవుడు కానే కాదు. ఆయన అంటున్నాడు నీకు ముందుగా నేను నడుస్తానంటున్నాడు ప్రభు.
అవును, యేసుక్రీస్తు ప్రభుగా 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి వచ్చాడు ఆ దేవాది దేవుడు. ఆయన మరి మన కోసం వచ్చి ఈ లోకానికి, ప్రియ దైవను బిడ్డలారా, మనతో ఉండి మన కోసం, మన పాపాల కోసం కలువరి సిలువలో యాగమై, ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా ఆయన మన పాప శాప కాడినంతా కూడా విర్రగొట్టి, మన మీద ఉన్న ప్రతి ఒక్క శత్రు కాడిని కలువరి సిలువలో విర్రగొట్టి ఆయన మనకు ముందుగా ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినమున పునరుద్ధరణే తిరిగి లేచి మనకు స్థలము సిద్ధపరచడానికి మనం ముందుగా వెళ్ళిన వాడు, మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనకు ముందుగా నడిచాడు, ఆయన మనకు ముందుగా వెళ్ళాడు ఆయన తిర్రాజ్యానికి. ఆయన అన్నాడు, నేను వెళుతున్నాను, మరలా మిమ్మల్ని తీసుకుని వెళ్ళడానికి నేను వస్తానని చెప్పాడు. మనం ఆరాధిస్తున్న యేసయ్య. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఈ కడవరి దినాలలో నువ్వు శత్రువుని చూడొద్దు, శత్రు బలాన్ని చూడొద్దు, శత్రు యొక్క మరియు తంత్రాల్లో నువ్వు పడిపోవద్దు. నువ్వేం చూడాలంటే ఆ యేసు వైపే నువ్వు చూడాలి. హల్లెలూయా. ఆ యేసు వైపే చూస్తూ ఈ లోకాన్ని జయించిన వాడు, పాపాన్ని జయించిన వాడు, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి శత్రు కాడిని కలువరి సిలువలో రెక్కొట్టిన ఆ దేవుని వైపే నువ్వు చూస్తూ నువ్వు ముందుకు కొనసాగాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను వేరొక ఆదరణకర్తను మీ మధ్యకు పంపుతానన్నాడు. ఆ ఆదరణకర్తే దహించు అగ్నిగా పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్యకు వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఆదిలో యెహోవాగా ముందు నడిచిన దేవాది దేవుడు, ఆదిమ సంఘములో మరి యేసుక్రీస్తు ప్రభువారుగా ముందుగా నడిచిన దేవాది దేవుడు, ఈ కడవరి దినాలలో పరిశుద్ధాత్మ దేవుడుగా మన మధ్య మన ముందు నడుస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవాది దేవుడు. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? నిన్ను ఆ రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలని, నిత్య రాజ్యంలోకి తీసుకుని వెళ్ళాలని, నిత్య రాజ్యంలో నువ్వు ఆ స్వాధీనపరచుకోవాలి, భూములను అడుగు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ నిన్ను చేర్చడానికి ఆయన దహించు అగ్నిగా ఈ భూమి మీదకు దిగాడు. అందుకనే 120 మంది ఆ మేడ గదిలో మరి ఏక ఆత్మతో, ఏక హృదయముతో, ఏక మనసుతో వారు ఆరాధిస్తూ ఉండగా ఆయన అగ్నిలో దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎలా వచ్చాడు? అగ్నిలో దిగి వచ్చాడు. అందుకనే హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తున్నాడు హెబ్రీ సంఘానికి, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన దహించు అగ్ని అయిన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుని నువ్వు కలిగి ఉన్నావు, అటువంటి మహోన్నతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు, సర్వశక్తిమంతుడైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. ఎటువంటి శత్రువునైనా, ఎటువంటి బలాఢ్యుడైన శత్రువునైనా, ఎటువంటి గొప్ప శత్రువునైనా దహించి వేసే బలమైన దేవుని నువ్వు కలిగి ఉన్నావు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. నిన్ను ఖచ్చితంగా ఆ పరిశుద్ధాత్మ దేవుడే గమ్యానికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన గమ్యానికి తీసుకొని వెళ్ళగలిగిన దేవుడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యకు ఉంచాడు దేవాది దేవుడు. ఈ రోజుల్లో ఈ కడవరి దినాల్లో ఆ రాజ్యంలోనికి నేను తీసుకుని వెళ్ళడానికి అనునిత్యము ఆయన మనకు ముందుగా నడుస్తున్నాడు. మన పాదములు కుడి ఎడములకు తొట్టిల్లనివ్వకుండా, ఏ శత్రు కాడి మన మీద పడనీయకుండా ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు ముందుగా నడుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన మన యొక్క ఆత్మీయ విషయాల్లో ఎక్కడ మనం బలహీనలు కాకుండా దేవాది దేవుడు పరిశుద్ధాత్మ దేవుడే మన మధ్యకు వస్తున్నాడు, మనలోనికి వస్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన బలపరుస్తున్నాడు. ఆయన అంటున్నాడు, నేను ఉన్నాను, మీతో ఉన్నాను అని అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నువ్వు కృంగిపోవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా నువ్వు గమ్యానికి చేరగలుగుతావు. హల్లెలూయా. నేను గమ్యానికి చేర్చే పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉన్నాడు. హల్లెలూయా. అదే చెబుతున్నాడు ఇశ్రాయేలు ప్రజలకు. ఆ రోజున మోషే చెబుతున్నాడు, మీతో కూడా వచ్చేవాడు దేవుడైన యెహోవాయే. ఆయన మీ ముందు నడుస్తూ ఉన్నాడు. మీరు ఏ శత్రువుని చూడొద్దు, ఏ ఆటంకాలను చూడొద్దు, ఎవరి బలాన్ని చూడొద్దు, ఏ సమస్యని చూడొద్దు, ఏ కష్టాన్ని చూడొద్దు. మీరు ఏది చూడవలసిన అవసరం లేదు. ఎందుకనంటే మీ ముందు ఆయన నడుస్తున్నాడు. ఆయన ముందు నడవక ఏ శత్రువు ఆయన ముందు నిలవలేడు, ఏ కష్టం ఆయన ముందు నిలవలేదు, ఏ అప్పు ఆయన ముందు నిలవలేడు, ఏ అవమానం ఆయన ముందు నిలవలేదు, ఏ అపవాది అయిన సాతాను ఆయన ముందు నిలవలేడు. వారందరినీ ఆయన నాశనపరిచే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దైవజనమా, మీరు కృంగిపోవద్దు,
మరి వేదనతో ఉండొద్దు. శత్రు బలాన్ని మీరు చూడొద్దు. శత్రు బలాన్ని అంచనా వేసి దేవుని బలాన్ని తక్కువ అంచనా వేయొద్దు. నీ దేవుడు శక్తిమంతుడు, నీ దేవుడు బలాఢ్యుడు, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు దహించు అగ్ని అయిన దేవాది దేవుడు. ఆయన నిన్ను ఖచ్చితంగా గమ్యానికి చేరుస్తాడు. ఎన్నో మార్లు పడిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోతున్నావేమో, ఆత్మికంగా నిలవలేకపోతున్నాను అనుకుని బాధపడుతున్నావేమో. అయ్యా నీతో ఉండాలి, నీతో గడపాలి, అయ్యా నీతో సహవాసం చేయాలి. అయ్యా అయినా కూడా ప్రభా ఇదిగో నేను తీర్మానం చేసుకుంటున్నాను కానీ నిలబడలేకపోతున్నాను. అయ్యా నా మీద శత్రు దాడి అధికమైపోతుంది. శత్రు అనేక రీతిగా అపవాది నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు. అయ్యా గమ్యం చేరలేనేమని ఒక భయం, ఆ రాజ్యంలోకి ప్రవేశించలేనేమని ఒక భయం, ఒక తపనతో నేను బాధపడుతున్నాను. అయ్యా ఇన్ని రోజులు భక్తి చేసి, ఎన్నో సంవత్సరాలకి నేను వెంబడించి, ఎన్నో సంవత్సరాలుగా నేను ఆరాధించి నీ రాజ్యం చేరలేకపోతే నా జీవితం ఎందుకయ్యా, నా బ్రతుకు ఎందుకయ్యా, వృధానే కదా ప్రభువా అని ఒకవేళ నువ్వు బాధపడుతున్నావేమో. ప్రియ దైవ జనమా, నేను గమ్యానికి చేరలేను, నేను ఆ శత్రుని జయించలేకపోతున్నాను, నేను ఆత్మికంగా లేవలేకపోతున్నాను, ఉన్నతమైన స్థితిలోకి నేను రాలేకపోతున్నాను అని కృంగిపోతున్నావేమో. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రియ దైవ జనమా, ఆయన నీతో కూడా ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఆయన ప్రియ దేవుని బిడ్డ, నిన్ను విడిచిపెట్టాలని ఆయన అనుకోవట్లేదు, నిన్ను వదిలేయాలని ఆయన అనుకోవట్లేదు. ఆయన రాజ్యానికి నిన్ను తీసుకుని వెళ్ళాలని ఆయన ఆశపడుతున్నాడు. అందుకే మన మధ్య సంచరించడానికే పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యకు వచ్చాడు. నిన్ను పడిపోనివ్వడు. నువ్వెప్పుడు బలహీనుడవో అప్పుడే నిన్ను బలపరచడానికి ఆయన నీకు సహాయకుడుగా ఉన్నాడు. మన బలహీనమైన సమయాల్లో మనకు సహాయం చేయడానికి, మనం లేవనెత్తడానికి, మన దేవుడు గొప్పవాడని చెప్పడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో కూడా ఉన్నాడు. ప్రియదైవచనం, మనం భయపడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా గమ్యానికి చేరుతావు. ఆయన రాజ్యంలోకి నిన్ను తీసుకొని వెళ్తాడు. ఆయన రాజ్యంలో మనల్ని చేరుస్తాడు. మనం ఆ దేశాన్ని, ఆ రాజ్యాన్ని మనం స్వాధీనపరుచుకుంటాం. ఖచ్చితంగా అక్కడ అడుగు పెట్టగలుగుతాం. అదే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. ఆ రోజున ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడిన మాట ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏ శత్రు బలాన్ని నువ్వు చూడొద్దు, ఏ అప్పు బలాన్ని నువ్వు చూడొద్దు, ఏ అనారోగ్య పరిస్థితులు చూసి నువ్వు కృంగిపోవద్దు. ఏ నింద, వేదన, శోధన, బాధలు, శ్రమలు ఇవేవి చూడొద్దు. ఇవేవి నిన్నేమి చేయలేవు. వీటినన్నిటిని నాశనపరచడానికి నీ దేవుడు నీకు ముందుగా బయలుదేరుతున్నాడు. నీ దేవుడు నీకు ముందుగా నడిచే దేవుడు. ఏ కష్టం రావలసినా ఆయన తాకి రావలసిందే, ఏ ఇబ్బంది రావలసినా ఆయన దాటుకొని రావాల్సిందే. అందుకే ప్రియదైవజనుడు భయపడవలసిన అవసరం లేదు. నీకు ముందుగా నడుస్తూ నీ శత్రువుని అంత నిర్మూలపరిచేస్తున్నాడు. ఒకవేళ ఏ శత్రువు అని ఇప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టాడేమో, ఏ అప్పని ఇప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టిందేమో, ఏ అనారోగ్యం అని ఇప్పటి వరకు నేను ఇబ్బంది పెట్టిందేమో, ఏ శోధన, ఏ బాధ, ఏ వేదన, ఏ అనారోగ్య సమస్య అయినా నేను ఇబ్బంది పెడుతూ వచ్చిందేమో, కానీ ఈరోజు నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నీ కంటే ముందుగా నడుస్తున్నాడు. ఏ ప్రతి శత్రువును నాశనపరచడానికి, నిన్ను గమ్యానికి చేర్చడానికి, వాగ్దాన భూమిలో నిన్ను చేర్చడానికే దేవుడు నీకు ముందుగా నడుస్తున్నానని ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ఆయన బట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. ఆ రోజున ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మోషే చెప్పిన మాటలు విని దేవుడిని వారు నమ్మారు. వారికి ముందుగా దేవుడు నడుస్తున్నాడని నమ్మారు. అందుకని వారు ధైర్యంగా ముందుకు కదిలారు. ప్రియ దైవజనమా, స్త్రీ కూడా నువ్వు నమ్ముతున్నావా? నీ దేవుడు నీకు ముందుగా నడిచే దేవుడని, ఆయన నిన్ను నడిపించే దేవుడని, ఆయన నీకున్న ఆటంకాలన్నీ తొలగించి నిన్ను గమ్యానికి చేర్చే దేవుడని, నీకు ఎదురుగా ఉన్న ప్రతి శత్రు కాడిని ఆయన విర్రగొట్టి నీ శత్రువులందరూ నిర్మూలపరిచి నీకు ముందుగా నడుస్తూ ఆయన గమ్యానికి నిన్ను చేరుస్తాడని నమ్ముతున్నావా? అయితే ప్రార్థన చేసుకుందాం. ఇన్ని రోజులు ఏ శత్రువు నిన్ను ఇబ్బంది పెట్టాడో, ఏ శత్రు కాడి కింద నలిగిపోతూ వచ్చావో, గమ్యం చేరలేమో అనుకుంటున్నావు, ఆ అప్పు తీరదేమో అనుకుంటున్నావు, ఆ అనారోగ్యం తొలగిపోదు అనుకుంటున్నావు, నీ శరీరంలో ఉన్న మరణకరమైన రోగం తొలగిపోదు అనుకుంటున్నావు, నీ కుటుంబంలో వచ్చిన సమస్య తీరదు అనుకుంటున్నావు. ఇదిగో నువ్వు ఉన్నతమైన ఆ యొక్క ఉద్యోగానికి నువ్వు వెళ్ళలేవు అనుకుంటున్నావు. ఇదిగో నీ ఆత్మీయ విషయాల్లో ఉన్నతమైన స్థితిలోకి నువ్వు వెళ్ళలేననుకుని బాధపడుతున్నావు, కృంగిపోతూ వచ్చావు, బాధపడుతూ ఉన్నావు. నాతో నడవడానికి ఎవరున్నారు అనుకుంటున్నావు. ఇవన్నీ జయించాలంటే నా వల్ల కాదనుకుంటున్నావు. ఈ శత్రువులు నా వల్ల కావట్లేదు జయించడానికి.
నాకు బలము లేదు, బలగం లేదు కదా, నాకు సామర్థ్యం లేదు కదా, శక్తి లేదు కదా, నా దగ్గర ధనం లేదు కదా ఈ అప్పు తీర్చడానికి. నా పరిస్థితి ఏంటి అనుకుంటున్నావు? నా బాధ ఏంటి ప్రభు అనుకుని బాధపడుతున్నావు. ఎంత కాలమయ్యా, ఎన్ని రోజులయ్యా ఈ సమస్య అనుకుని బాధపడుతున్నావు. ఈ సమస్య చీలిపోవట్లేదు, ఈ ఇబ్బంది తొలగిపోవట్లేదు, ఈ రోగం పోవట్లేదు అయ్యా. నా జీవితం ఇలాగ అయిపోతేమో, నేను అనుకున్న గమ్యానికి చేరలేనేమో అయ్యా. ఆత్మికంగా కూడా నేను బలహీనపడిపోతున్నా. ఈ శ్రమ, శోధన, రోగం, అప్పు, అనారోగ్యం, ఈ నిందలు, వేదనలు శత్రువులుగా మారి అయ్యా నన్ను ఆత్మికంగా ముందుకు నడవనియట్లేదు అయ్యా. నీతో ఉండాలని ఆశ ఉంది నాకు, నీతో గడపాలని ఆశ ఉంది, నిన్ను స్తుతించి ఆరాధించాలని ఆశ ఉంది. కానీ ప్రభువా, ఈ శత్రువు నన్ను ముందుకు నడవనియట్లేదు. ఈ రోగాలు నా చుట్టూ అలముకున్నాయి అయ్యా, ఈ శోధన నా చుట్టూ అలముకుందయ్యా. అయ్యా శత్రువు కాడి అధికమైపోతుంది అయ్యా. ఈ అప్పులు, అనారోగ్య సమస్యలు, నిందలు, వేదనలు, వ్యాపారాల్లో నష్టాలు, చేతి పనుల్లో నష్టాలు, వ్యవసాయ పనుల్లో నష్టాలు అయ్యా. నాకు గమ్యానికి నన్ను చేరనీయకుండా, ఉన్నతమైన స్థితిలో ఆత్మీకంగా నన్ను ఎదగనీయకుండా శత్రువు నన్ను ఎంతగానో ఇబ్బంది పెడుతున్నాడు అయ్యా. ఏంటయ్యా నా జీవితం? వీటిని నేను జయించలేనా? వీటిని నేను సాధించలేనా? ఈ రోగం నుంచి నాకు విముక్తి రాదా? ఈ అప్పు నేను తీర్చలేనా ఇక? అయ్యా, నేను అనుకున్న గమ్యానికి నేను చేరలేనేమో అయ్యా. నీ ఉన్నతమైన రాజ్యాన్ని నేను చేరలేనేమో అని కృంగిపోతున్నావేమో, దిగులుతో ఉన్నావేమో. ప్రతిరోజు శత్రువు దాడి నీ పైన అధికమైపోతూ ఉంటే నేను నిజంగా అయ్యా నీ రాజ్యం చేరగలుగుతానా? ఇక్కడ వారి దినాల్లో నేను వస్తున్న సమస్యలను బట్టి ఎక్కడైనా బలహీన పడిపోతానేమో, నీ రాజ్యం చేరుకోలేనేమో అయ్యా. నేను పడిపోతానేమో, పతనం అయిపోతానేమో అని ఒకవేళ కృంగుదలలో ఉంటున్నావేమో అయ్యా. నాకెవరున్నారయ్యా? నేను ఒంటరిదానని, నా పక్షాన ఎవరు లేరు. శత్రువు బలమేమో అధికమైపోతుంది రోజు రోజుకి. ఆ శత్రువునేమో జయించే శక్తి, సామర్థ్యం నా దగ్గర లేదు. ఎలా అయ్యా నా జీవితం? ఈ సమస్యల్లోనే నేను చనిపోవాలా? ఈ ఇబ్బందుల్లోనే నేను చనిపోవాలా? ఈ అనారోగ్యంతో నేను చనిపోవాలా? ఈ కష్టాల్లోనే నేను చనిపోవాలా? యేసయ్యా, నా పరిస్థితి ఏంటి? నా జీవితం ఏంటి? నా బ్రతుకు ఏంటయ్యా అని బాధపడుతున్నావేమో. నాతో నడిచేవారు లేరయ్యా, అందరూ నన్ను వదిలేశారు. నాతో ఉంటానన్న వారు అందరూ విడిచిపెట్టారు అయ్యా. నాకు సహాయం చేస్తానన్న వారు దూరం అయిపోయారు. ఈ సమస్యలలో ఈ శత్రువుని జయించే శక్తి నాకు సరిపోవట్లేదు. శత్రువుని జయించగలిగిన ధైర్యం నాకు రావట్లేదు అయ్యా. నా తండ్రి ప్రభువా, ఏంటి నా పరిస్థితి అని బాధపడుతున్నావేమో. ఈరోజు నీతోనే ప్రభు మాట్లాడారు. ఏమున్నా ఏమి లేకపోయినా నేను నీతో కూడా ఉన్నాను అంటున్నాడు ప్రభువు. నీవు ఎదురుగా ఏ శత్రువు నిలవలేడు, ఎందుకంటే నీకు ముందుగానే నడుస్తానంటున్నాడు ప్రభు. ఏ సమస్యని నేమీ చేయలేదు, ఏ ఆర్థిక ఇబ్బందిని నేమీ చేయలేదు, ఏ అప్పు నేను ఏమీ చేయలేదు, నీ అనారోగ్య సమస్యని నేమీ చేయలేదు, నీ శరీరం ఉన్న మరణకరమైన రోగాన్ని నేమీ చేయలేదు, ఏ అపవాదిని నేమీ చేయలేడు. ఎందుకంటే నీకు ముందుగా నేను పోవచ్చున్నాను అంటున్నాడు ప్రభువు.
నీకు ముందుగా నేను పోవచ్చున్నాను. ఎందుకంటే నీ శత్రువుని నేను నాశనపరచడానికి, ఏ శత్రువు నిన్ను ఇబ్బంది పెడుతున్నాడో, ఏ శత్రువును నేను ముందుకు నడవనికుండా నిన్ను ఆటంకపరుస్తున్నాడో, ఏ శత్రువు నిన్ను నష్టపరుస్తున్నాడో, ఏ శత్రువు నిన్ను అనారోగ్య పాలు చేశాడో, ఏ శత్రువు నిన్ను ఆత్మికంగా ఎదగనీయకుండా చేస్తున్నాడో, వాడిని నాశనపరచడానికి నీకు ముందుగా నేను పోతున్నాను బిడ్డ. నువ్వు భయపడొద్దానని ప్రభు అంటున్నాడు. నువ్వు దిగులు చెందొద్దని ప్రభు అంటున్నాడు. ఈరోజు నమ్మితే నీ దేవుడు నీకు ముందుగా నడుస్తున్నాడని నమ్మగలిగితే విశ్వసించి ప్రార్థన చేయి. ప్రభువా, నువ్వు నాకు ముందుగా నడుస్తున్నందుకు వందనాలయ్యా. అయ్యా, ఇప్పుడు వరకు నాకు ముందుగా నడిచిన వారు ఎవరూ లేరయ్యా. నా కష్టాల్లో, నా బాధల్లో, నా శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో ఈ యొక్క శత్రువులు అనేక రకాలు చెలరేగినప్పుడు ఏ మనుషుడు నాకు ముందుగా నడవడానికి రాలేదయ్యా. నేను ఇప్పటి వరకు నాకెవరూ లేరనుకున్నానయ్యా. నేను ఎలా ఈ శత్రువుని జయించగలుగుతాను అనుకున్నానయ్యా. గమ్యానికి చేరలేనేమో అని ఒక భయం అయ్యా. నాకు ఇచ్చిన వాగ్దానాన్ని స్వాధీనపరుచుకోలేనని ఒక భయం అయ్యా. నాకు ఇచ్చిన ప్రమోషనాలను పొందుకోలేనని ఒక భయం అయ్యా. ఉన్నతమైన రాజ్యం చేరుకోలేని ఒక భయంతో బాధపడ్డానయ్యా. ఈ రాత్రి నాతో నేను మాట్లాడావయ్యా. నువ్వు నాకు ముందుగా నడుస్తున్నందుకు వందనాలయ్యా. నువ్వు నాకు ముందుగా నడుస్తున్నప్పుడు ఏ శత్రువు నిలవలేడు కదయ్యా. ఇక ఏ శోధన నిలబడలేదు కదయ్యా. ఇక నా మార్గం సరళమవుతుందని నమ్ముతున్నానయ్యా. నువ్వు దహించు అగ్ని అయిన దేవుడివి. నువ్వు నాకు ముందుగా నడుస్తుంటే ఏ శత్రువు నిలబడలేదయ్యా. అన్నిట్లో నాకు విజయాన్ని ఇస్తావని నమ్ముతున్నానయ్యా. అయ్యా, నాకు ఇచ్చిన వాగ్దానాలు నేను స్వతంత్రించుకుంటానని నమ్ముతున్నానయ్యా. నువ్వు నాకు ఇచ్చిన దీవెన ఆశీర్వాదాన్ని పొందుకుంటానని నమ్ముతున్నానయ్యా. నువ్వు నా కోసం సిద్ధపరిచిన రాజ్యాన్ని నేను చేరుకుంటానని నమ్ముతున్నానయ్యని విశ్వాసంతో ప్రార్థన చేసుకుందామండి అందరము కూడా. థ్యాంక్ యూ ఫాదర్. పరిశుద్ధుడా, మహోన్నతుడానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఎంతో శక్తివంతమైన మాటలు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలతో మోషే మాట్లాడుతున్నాడు. మీరెందుకు కనాను దేశాన్ని చూసి, కనానీయులను, అక్కడున్న శత్రువుల్ని, అనానుకులను అందరినీ చూసి భయపడుతున్నారు. వారిని చూసి మీరు భయపడొద్దు. ఎందుకనంటే మీతో కూడా వచ్చేవాడు, మీ ముందర నడుచువాడు మీ దేవుడైన యెహోవాయే. ఆయన దహించు అగ్ని అయి ఉన్నాడు. మీ శత్రువులను ఆయన లయపరచబోతున్నాడు. మీకు వాగ్దాన దేశంలో మిమ్మల్ని చేరుస్తాడని అయ్యా మోషే ఇశ్రాయేలు ప్రజలతో పలికిన మాటే ఈ రాత్రి మాతో మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. అవునయ్యా, ఆనాడు అయ్యా ఇశ్రాయేలు ప్రజలు అక్కడున్న శత్రువులను చూసి, వారి బలాన్ని చూసి భయపడినట్లుగా అయ్యా మేము కూడా కొన్ని పరిస్థితుల్లో ప్రభువా మా కుటుంబాల్ని వెంటాడుతున్న శోధనలను చూసి భయపడి, అయ్యా ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడుతూ, అయ్యా అనారోగ్య పరిస్థితులను, రోగాలను చూసి, అయ్యా కుటుంబంలో వస్తున్న నిందలు, వేదనలు ఇవన్నీ శత్రువులుగా మారి అయ్యా ఆ శత్రువులను చూసి మేము భయపడుతూ వచ్చామయ్యా. అయ్యా మమ్మల్ని క్షమించు, మమ్మల్ని మన్నించు అయ్యా. మాతో నువ్వు లేవు మేము అనుకున్నామయ్యా. మాకు తోడుగా వారు లేరు, వీరు లేరు, అందుకని మాకు జయించలేకపోతున్నాం. ఏ బలాఢ్యులు మా పక్షాన లేరు అనుకుంటూ భయపడుతున్నాం అయ్యా. కానీ నేను నైనా ప్రభువా, నైనా ఈ రాత్రి అయ్యా మాతో మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. నీకే స్తోత్రాలు నైనా. ఆకాశ మహాకాశమును పట్టజాలని బలాఢ్యుడవు అయ్యా. నైనా సైన్యములకు అధిపతి ఒక యెహోవావు, దహించు అగ్ని అయిన గొప్ప దేవుడివే. మాకు ముందుగా నువ్వు నడుస్తున్నావు అయ్యా. మాకు నువ్వు ముందుగా నడిస్తే ఏ శత్రువు నిలవలేడు కదయ్యా. మా మార్గాలన్నీ సరళమవుతాయి కదయ్యా. ప్రతి శత్రువు నిర్మూలపరిచి మమ్మల్ని గమ్యానికి చేర్చడానికే మా ముందు నడుస్తున్నానని ఈ రాత్రి నువ్వు మాట్లాడినందుకు వందనాలు యేసయ్యా. అయ్యా నేను ఈ రాత్రి ఎంతమంది అయ్యా నీ మాటను వారు నమ్ముతున్నారో ప్రభా. నువ్వు మాకంటే ముందుగా నడిచి మమ్మల్ని గమ్యానికి చేర్చే దేవుడు అని, ఖచ్చితంగా మమ్మల్ని కనాను అయిన పరలోక రాజ్యానికి నువ్వు చేర్చగలిగిన దేవుడు అని అయ్యా. ఏ శత్రువు మమ్మల్ని ఏమీ చేయలేడని అయ్యా. ఆత్మీయ విషయాల్లో కూడా ఇప్పటి వరకు అనేక శత్రువులు అనేక రకాల శోధనలు కల్పిస్తూ వచ్చాడు. కానీ ప్రభా ఆ శత్రువు మమ్మల్ని ఏమీ చేయలేడని, మమ్మల్ని ఖచ్చితంగా గమ్యానికి చేర్చే దేవుడుగా మాకు ఉన్నావని, ఈ కడవరి దినాలలో, అంత్య దినాలలో నువ్వెక్కడో దూరంగా లేవు కానీ మాకు ముందుగా నడుస్తున్నావని
నీ మార్గములో మమ్మల్ని నడిపిస్తున్నావని, నీ అడుగు జాడల్లో మమ్మల్ని నడిపిస్తూ మాకు ఎదురుగా వచ్చిన ప్రతి శత్రు నిర్మూలపరిచి ఉన్నతమైన నీ పరలోక రాజ్యములో మమ్మల్ని చేరుస్తున్నామని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా నాయనా, అయ్యా ఈరోజు నాయనా ప్రభు, ఈ వాక్యం వింటున్న బిడ్డల హృదయాల్లో, వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో అయ్యా, వారి శరీరాల మీద ఎటువంటి శత్రువు దాడి చేస్తూ వచ్చాడు ఇప్పటి వరకు, ప్రతి శత్రువు కాడి యేసు నామములో విర్రగొట్టబడును గాక. ప్రతి ఆర్థిక పరమైన ఇబ్బందులు, అప్పులు కాడి యేసు నామములో విరిగిపోవును గాక. ప్రతి అనారోగ్య సమస్యలు యేసు నామములో విరిగిపోవును గాక. ప్రతి ఒక్క శత్రువు నిందలు, వేదనలు, శోధనలు కలిగజేసిన శత్రువు కాడి విరిగిపోవును గాక. అయ్యా నాయనా, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అయ్యా నా తండ్రి ప్రభు, చేతి పనుల్లో, వ్యవసాయ పనుల్లో నష్టపరిచిన ప్రతి శత్రువు కాడి విరిగిపోవును గాక. ఆత్మీకంగా ఎదగనీయకుండా, ఉన్న ప్రార్థనలో ఎదగనీయకుండా, విశ్వాసంలో ఎదగనీయకుండా చేస్తున్న ప్రతి శత్రువు కాడి నిర్మూలపరచబడును గాక. దురాత్మ చేతబడి మాంత్రిక శక్తులు ఏ కుటుంబాల మీద దాడి చేస్తూ వారిని ముందుకు వెళ్ళనీయకుండా, గమ్యాన్ని చేరనీయకుండా చేస్తున్నాయో ప్రతి దురాత్మ, అంధకార చేతబడి మాంత్రిక శక్తులన్నీ నిర్మూలపరచబడును గాక. తండ్రి నాయన, అయ్యా ఇశ్రాయేలు ప్రజలు, వారికి ముందుగా మీరు నడిచి నాయనా వారిని వాగ్దాన దేశంలోనికి ఎలా నడిపించావో అయ్యా, అదే దేవుడు, అదే దైవికమైన శక్తి, అదే దహించు అగ్ని అయిన దేవాది దేవ, మీరు మాతో నడుస్తూ మమ్మల్ని నిత్య రాజ్యానికి తీసుకుని వెళుతున్నందుకు నీకే వందనాలు చెల్లిస్తూ, నీ మాటను మేము నమ్ముతున్నాం, మాకు ముందుగా నడుస్తున్నందుకు నీకే కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి ఆయన ఉన్నతమైన రాజ్యంలోనికి మనల్ని చేర్చునుగాక. ఆమేన్.